ఒకప్పుడు రూపాయి ఉందా అని అడిగేవాళ్ళు ఇప్పుడు క్యూఆర్ ఉందా అని అడుగుతున్నారు. అంతా మారిపోయింది. అది మన లావాదేవీల భాష కూడా. సెప్టెంబర్ నెలలో దేశంలో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు. వాటి మొత్తం విలువ 24.90 లక్షల కోట్లు. అంటే ప్రతి 2 సెకండ్లకు లావాదేవీ కాదు, ప్రతి నిమిషానికి లక్షల లావాదేవీలు. 2024లో ఇదే నెలలో 1504 కోట్లు లావాదేవీలు. విలువ 20.63 లక్షల కోట్లు మాత్రమే. ఇక ఇప్పుడు భూమ్ పెరుగుదల అంటే ఇదే. యూపీఐ రాకతో దేశం క్యాలిక్యులేషన్ కింగ్డమ్. ఇప్పుడు రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి 5 4 యూపీఐవే. మిగిలింది 1 మాత్రమే నగదు. అది కూడా మార్పు దశలో ఉంది. కానీ అనే మేనేజ్మెంట్ సర్వే సంస్థ అమెజాన్ పేతో కలిసి దేశంలోని 120 పట్టణాల్లో 6000 మంది సర్వే చేసింది. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు డిజిటల్ ధరగా మారిన దేశపు నాడి. ఆన్లైన్లో కొనుగోల్లో యూపీఐ రాజు, నో డౌట్. కానీ ఆఫ్లైన్లో ఇంకా కింగ్ క్యాష్నే. అది కూడా చివరి ఊపిరి దాకా పోరాడుతోంది. 2002, 2023 నుంచి 2024, 2025 వరకు యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 8% విలువైన లావాదేవీలు యూపీఐ ద్వారానే. వావ్! ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో. ఇక టాప్ రాష్ట్రాల జాబితాలో దక్షిణ భారతం ముందుంది. డిజిటల్ కొనుగోల్లో 90% మంది ఆన్లైన్ పద్ధతిలోనే ఎంచుకున్నారు. ఆఫ్లైన్లో కూడా 56% మంది స్కాన్ చేయి బ్రో అంటున్నారు. కరెంటు, గ్యాస్, ఇంటర్నెట్ బిల్లులు కూడా ఇప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అనిపిస్తేనే కాఫీ తాగుతారు. 87% మంది బిల్లులు ఆన్లైన్. 13% మంది వాలెట్లతో సబ్స్క్రిప్షన్లు చెల్లిస్తున్నారు. ఓ మీరు అదే కదా. గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? మహిళలు. పురుషులు 88% డిజిటల్ చెల్లింపులు చేస్తే మహిళలు 89%. వావ్! డిజిటల్ క్వీన్స్. మెట్రో నగరాల్లో 63% మహిళలు యూపీఐవే. చిన్న పట్టణాల్లో కూడా 47%. అంటే షాపింగ్ మాల్లోనూ చిన్న కిరాణా దుకాణంలోనూ పేమెంట్ చేస్తున్నది ఆవిడే. ఎందుకు ఈ డిజిటల్ మోజు అని అడిగితే 61% మంది అంటారు సౌకర్యం బాస్. మరో 57% మంది అన్ని చోట్ల తీసుకుంటున్నారు కదా. ఇక క్యాష్ ఎందుకు అంటే యూపీఐ అంటే యూపే ఇన్స్టెంట్ అని పేరు పెట్టాలి. యూపీఐలో ఇక టాప్ 4 సెగ్మెంట్లు అంటే యూపీఐ ఎక్కువగా దూసుకెళ్లిన రంగాలు కిరాణా అండ్ సూపర్ మార్కెట్లు, ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్లు, ఈటింగ్ ప్లేసెస్, టెలికమ్యూనికేషన్ సేవలు. ఎక్కడ పేమెంట్ స్కాన్ సౌండ్ వినిపిస్తోందో అక్కడ యూపీఐదే రాజ్యం. సో మీ చేతిలో ఉన్న మొబైల్, ఇక అది కేవలం ఫోన్ కాదు, మీ పర్స్, మీ బ్యాంక్, మీ ప్రపంచం. యూపీఐ భారత్కి కొత్త బిట్, కొత్త బిల్లు, కొత్త బాస్.